ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నేను కూడా అనుకోలేదు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. బాబు, మీరు చెప్పమన్నట్లే చెప్పాను. మరి నాకు ఇస్తానన్న డబ్బులు మీరు హాస్పిటల్ వెళ్ళేలోపు మీ ముందుంటాయి. అయితే ఓకే బాబు. మీరు కూర్చోండి డాక్టర్. అలాగే. అదేంటి డాక్టర్ గారు, మా అల్లుడు అంత త్వరగా కోలుకోవడం ఏంటి? ఇంకోసారి చెక్ చేయండి. గిరిజా, డాక్టర్ నువ్వు కాదు కదా? డాక్టర్ గారు పూర్తిగా చెకప్ చేసే కదా చెప్పారు. అంటే వదినా, ఎందుకైనా మంచిదని అడిగాను అంతే. ఎలాంటి డౌట్ అక్కర్లేదు. సుందరమూర్తి గారికి ఏ ప్రాబ్లం లేదు. నేను ఇంకా బయలుదేరుతాను మేడం. అలాగే. వస్తానమ్మా. విన్నారు కదా పంతులు గారు, పిల్లల శోభనానికి మీరే ఓ మంచి ముహూర్తం చూసి చెప్పండి. ఎప్పుడో ఏంటమ్మా, ఇవాళ రాత్రికి ఒక దివ్యమైన ముహూర్తం ఉంది. సరిగ్గా రాత్రి 10 గంటల 10 నిమిషాలకు. మీరు ఇంకేం ఆలోచించకుండా ఆ ముహూర్తానికి శోభనం జరిపించండి. ఈ రోజంటే ఎలా కుదురుతుంది? చాలా ఏర్పాట్లు చెయ్యాలి, కష్టం అవుతుంది. మరేం పర్వాలేదు, హడావిడి ఏర్పాట్లు అవేం అవసరం లేకుండా సింపుల్ గా జరిపించేద్దాం. శుభం. అమ్మా, నేను ఇంకా బయలుదేరుతాను. వెళ్ళొస్తాను బాబు. ఈశ్వరి, ఏదైనా ప్రాబ్లమా? అదేం లేదత్తయ్య. మొన్నటి వరకంటే నీ ఎగ్జామ్స్ వల్ల నేనే వద్దన్నాను. ఇప్పుడు ఏ ఆటంకం లేదు కదా. అందుకే పంతులు గారు ఇవాళ ముహూర్తం అనగానే సరే అన్నాను. సరే అత్తయ్య, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. ఈశ్వరి, ఇప్పటికిప్పుడు వీళ్ళ శోభనాన్ని ఆపడం ఎలా? చిన్నయ్య ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నాడో ఏమీ అర్థం కావటం లేదు. నాకు తెలియకుండానే చిన్నయ్య నా వెనకేం చేస్తున్నాడో తెలుసుకునే లోపే అత్తయ్య ఇలా ఫస్ట్ నైట్ అరేంజ్ చేశారు. అత్తయ్య మాట కాదని లేక ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు చిన్నయ్య మనసులో ఏముందో తెలుసుకోవటం ఎలా? ఈషు, ఏంటి చిన్నయ్య? ఈషు, సారీ ఈషు. యాక్సిడెంట్ వల్ల నాకేదో అయింది. నా మాటలతో, నా ప్రవర్తనతో నిన్ను చాలా కష్టపెట్టాను. సారీ ఈశ్వరి. అందుకు మాత్రమే సారీ చెప్తున్నావా చిన్నయ్య? అందుకే చెప్తున్నా. అలా ఎందుకు అడుగుతున్నావు? లేదు, అయిపోయింది ఏదో అయిపోయింది కదా, ఇప్పుడెందుకు సారీ చెప్పడం అని. నిన్ను అర్థం చేసుకోకుండా ఏదో చిరాకులో నిన్నెంతో బాధ పెట్టాను. సారీ ఈషు. నా ప్రవర్తన వల్ల ఈషు బాగా హర్ట్ అయినట్టుంది. అయితేనే ఇవాళ మా ఫస్ట్ నైట్ కాబట్టి ఈషుని దగ్గరికి తీసుకుని తన మనసుని సంతోషపెడతాను. దాంతో జరిగిందంతా మర్చిపోతుంది. మళ్ళీ మేము ఎప్పట్లా ఉండొచ్చు. రే సుందరం, ఈరోజు శోభనం. ఎన్ని కష్టాలొచ్చినా సరే తట్టుకుని మరీ జరుగుతున్న శోభనం ఇది. ఎన్నో డ్రామాలు,
ఎన్నో అబద్ధాలు ఆడితే తప్ప నీ కల నెరవేరే అవకాశం రాలేదు. కాబట్టి గతాన్ని వదిలేసి ఈశ్వరితో ప్రేమగా ఉండాలి. నా నుంచి ఈశ్వరిని దూరంగా వెళ్లకుండా చూసుకోవాలి. ఈషు, ఈషు నీకోసమే వెయిటింగ్. ఈషు, నేను ఎన్నో తప్పులు చేసినా పెద్ద మనసుతో క్షమించి నా మీద కోపం లేకుండా శోభనానికి ఒప్పుకున్నందుకు థ్యాంక్స్ ఈషు. నీ గురించి, నీ మనసు గురించి నాకు బాగా తెలుసు కదా చిన్నయ్య. నేనెందుకు కోపడతాను చెప్పు? ముందు కూర్చుందురా, నీ కాళ్ళు నొప్పెడతాయి. అయ్యో పర్లేదు చిన్నయ్య. లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. పాలు తాగు. సగం తాగి సగం నాకివ్వీషు. నీ పెదాలు తగిలా. ఈషు, ఇదేంటి ఈషు, చెరి సగం తాగాలంటారు కదా, మొత్తం తాగేశావు. ఈ పాలు మనం చెరిసగం తాగనట్టే ఇకపై మనం మురిపాలు కూడా పంచుకోలించినయా? మురిపాలా? నువ్వు తీసుకురాలేదు కదా. అవి పంచుకునే అర్హత నీకు లేదు చిన్నయ్య. ఈషు, పరిస్థితులు బ్యాడ్ గా మారిన ప్రతిసారి నువ్వు నన్ను నటిస్తున్నావని అనేవాడివి కదా. కానీ నిజానికి నటించింది నేను కాదు, నువ్వు చిన్నయ్య. నేను నటించడం ఏంటి? ఎస్, నటించావు. ఎప్పుడు ఎలా నటించావో చెప్పమంటావా? నేను ఐపీఎస్ కావాలని కోరుకుంటూనే నేను సరిగా చదువుకోకుండా ఎగ్జామ్ రాయనీయకుండా చేయాలని శత విధాలుగా ప్రయత్నించావు. పదహారు రోజుల పండగ పేరుతో నేను ఎగ్జామ్ కి వెళ్లకుండా చేశావు. నేను ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వకుండా కావాలని బయటికి తీసుకువెళ్లి లేని ప్రేమని చూపించావు. శోభనం కోసం డ్రామాలాడావు. ఆ గిరిజ వాళ్ళు లేనిపోని మాటలు నా మీద చెప్తే ఏమాత్రం ఆలోచించకుండా నన్ను అనుమానించి అవమానించావు. నువ్వే నా లోకం, నా ప్రాణం అనుకున్న నన్ను లెక్క లేకుండా మాట్లాడావు. ప్రతిసారి నేను మోసం చేశానంటూ నీ మాటలతో నా గుండెని తూట్లు తూట్లు చేశావు. నేను నీకు దూరం అవుతానన్న భయంతో నా ఐపీఎస్ కళకి అడుగడుగున అడ్డుపడ్డావు. చివరికి ఎగ్జామ్ రాయనీయకుండా ఆపాలని డాక్టర్తో కలిసి యాక్సిడెంట్ డ్రామా ఆడావు. అందర్నీ మోసం చేశావు. నేనేం మోసం చేయలేదు, నాకేం తెలీదు. ఈ మొహం చూసే అందరూ నువ్వు అమాయకుడివని, పిల్లాడి మనసున్నోడివని అనుకుంటున్నారు. అదంతా అబద్ధం. నువ్వొక తేనె పూసిన కత్తివని, నీ స్వార్థం కోసం కట్టుకున్న భార్యని, కన్న తల్లిని కూడా మోసం చేస్తావని వాళ్ళకి తెలియదు, కానీ నాకు తెలుసు. ఈ శోభనం కోసం నువ్వు డాక్టర్కి కాల్ చేసి నువ్వు కోలుకున్నట్టు అబద్ధం చెప్పమనట నేను విన్నాను. ఏంటి అలా చూస్తున్నావు? ఓహో, ప్రూఫ్ కావాలా? చూడు, ఇప్పుడు మీరు మా ఇంటికొచ్చి నన్ను చెకప్ చేసి నేను పూర్తిగా కోలుకున్నానని చెప్పాలి. జరగని యాక్సిడెంట్ నే జరిగిందని నమ్మించారు. ఇప్పుడు ఇది నమ్మించడం మీకెంత పని డాక్టర్? మీకెంత కావాలో చెప్పండి.